అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ ఆండాళమ్మ. రచించిన వారు స్వాతి గారు. కథలోనికి వస్తే, ఆండాళమ్మకు ఓ 60 ఏళ్ళు ఉంటాయి. కాస్త బొద్దుగా, చామన ఛాయ రంగులో, కాస్త గడుసుదనం, కాస్త అమాయకత్వం, కాస్త తెలివితేటలు కలగలిపి మన పాత సినిమాలో సూర్యకాంతమ్మలాగా ఉంటుంది. కొడుకుకు పెళ్ళయింది. కొడుకు కోడలు దగ్గరే ఉంటుంది. భర్త కూడా కాలం చేశాడు. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలే. ఉదయం వెళితే సాయంత్రం వస్తారు. ఉదయాన్నే లేచి కోడలు పద్మ వంట పని చేసి అత్తకు ఏం కావాలో అన్నీ సర్ది ఆఫీస్కి వెళ్తుంది. తరువాత పని మనిషి వచ్చి అన్ని పనులు చేస్తుంది. కాదు కాదు, ఆండాళమ్మ దగ్గరుండి మరీ చేయిస్తుంది. వీధిలోని ఆ ఇంటి విషయాలు, ఈ ఇంటి విషయాలు తెలుసుకుంటూ. మనవడు మనవరాళ్ళు వాళ్ళ స్కూలు, చదువులు, ట్యూషన్లతో బిజీ బిజీ. వీధిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మహా సరదా. ఎప్పుడూ వీధిలో ఏం విషయం జరుగుతుందా, హడావిడిగా ఉంటుందా అని ఆత్రంగా చూస్తూ ఉంటుంది. ఇంటి బయట కూర్చుని వచ్చిపోయే వాళ్లను పలకరిస్తూ ఆరా తీస్తూ ఉంటుంది. మంచి మాటలు కూడా చెప్తుందండోయ్. అప్పుడప్పుడు ఆమె బయట ఉందంటే చాలు, ఆ దారి గుండా పోవటానికి దడుస్తారు జనం. చిన్న లేదు పెద్ద లేదు, వీధిలో వాళ్ళందరినీ తన ప్రశ్నలతో పిప్పి చేసేస్తుంది. వీధిలో ఏం హడావిడి లేకుంటే ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ, ఎదురింట్లోవి పక్కింట్లో, పక్కింట్లోవి వెనుకింటికి మోసి చాడీలు చెప్తూ తగాదా పెట్టి వేడుకగా చూస్తుంది. ఉన్నవి లేనివి నూరిపోసి వాళ్ళ జగడాన్ని మహదానందంగా తిలకిస్తూ దానిని మళ్ళీ వీధిలో ఏం జరిగిందో తెలుసా అంటూ తెలిసిన వాళ్లకు తెలియని వాళ్లకు చెప్తూ కాలక్షేపం చేస్తుంది. ఓ రోజు పక్కింటి గోపాలం వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళాక సరదాగా ఫ్రెండ్స్ని ఇంటికి పిలిచి మందు విందు చిందు అన్ని పార్టీలు చేసుకున్నాడు. ఆండాళమ్మ చూడకుండా ఉంటుందా? అసలే కళ్ళన్నీ వేరే వాళ్ళ ఇళ్ల మీదనే. గోపాలం భార్య విజయ రాగానే అన్నీ పూసగుచ్చినట్టు ఇంకా కాస్త ఎక్కువే చెప్పింది చాడీలు. ఇక భార్యాభర్తల మధ్య పెద్ద యుద్ధం. కిటికీలో నుండి చూస్తూ పక్కింటి వాళ్లను, ఎదురింటి వాళ్లను పిలిచి మరీ చూపించింది ఆండాళమ్మ. పక్క రోజు గోపాలం వచ్చి ఆండాళమ్మ కొడుకు శ్రీనివాస్తో తన గోడు చెప్పుకొని లబోదిబోమన్నాడు. అమ్మా, నీ వయసేంటి, నువ్వు చేసే పనులేంటి? వీధిలో తలెత్తుకోలేకపోతున్నాను. నీ వల్ల ఎందుకే అందరికీ తగాదాలు పెట్టి వీధిలో చోద్యం చూస్తుంటావు? నీ మీద రోజు ఎవరో ఒకరు ఫిర్యాదు ఇస్తూనే ఉన్నారు. తిని కృష్ణారామ అంటూ ఓ మూల కూర్చోలేవా? నీకెందుకే పక్కన వాళ్ళ విషయాలు? నీకు పొద్దుపోకపోతే టీవీలో సీరియళ్ళు చూడరాదు? కోపడ్డాడు శ్రీనివాస్. అనరా అను, మీ నాన్న పోయినప్పటి నుండి నేనంటే అలుసైపోయింది నీకు. ఆయనతో పాటే నేను పోయినా బాగుండేది. నీతో ఇన్ని మాటలు పడేదానిని కాదు. మహానుభావుడు ఎక్కడున్నాడో, తొందరగా స్వర్గానికి పోయాడు అంటూ వచ్చి రాని కన్నీళ్లను కొంగుతో తుడుచుకుంటూ అంటుంది ఆండాళమ్మ. వాళ్ళమ్మ గురించి తెలిసిన శ్రీనివాస్ ఇంకా ఏమీ అనలేకపోయాడు. పద్మ, నువ్వైనా అమ్మతో ఓసారి చెప్పి చూడు అన్నాడు భార్యతో. మీ మాటే వినదు, ఇంకా నా మాట వింటుందా మీ అమ్మగారు? మొన్న ఒకసారి ఏం చేసిందో తెలుసా? ఎదురుగా ఉండే వేదవతి ఆంటీకి వాళ్ళ కోడలికి తగాద పెట్టిందంట. వాళ్ళ కోడలు సీత నాతో చెప్పి బాధపడింది. అయినా ఆమెకు ఇదేమి సరదా? వీధిలో వాళ్ళకి తగాదా పెట్టి ఏం జరగాలో చూడాలనుకుంటుంది. నేను ఇంకా ఒక్క మాట అన్నానా, నా గురించి నేనేదో ఆమెను చిత్రహింసలు పెడుతున్నానని ఊరంతా చెప్తుంది. మీ అమ్మగారు నా వల్ల కాదు అంటూ వంటింట్లోకి వెళుతుంది పద్మ. ఓ రోజు ఆండాళమ్మ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే ఇంటికి ఓ 2 ఏళ్ల అవతల ఇంటి 2 గదుల చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటి యజమాని ఇక్కడ ఉండరు. ఆ ఇంట్లో ఓ భార్య, భర్త, 2 పిల్లలు కొత్తగా దిగారు. కొత్తవాళ్ళు కదా, వాళ్ళ ఇంటి మీదే ఉండేది ఆండాళమ్మ చూపు ఎప్పుడు. ఎవరైనా ఇటుగా వస్తారేమో, మాట్లాడాలి, వాళ్ళ వివరాలు తెలుసుకోవాలి అనుకుంటూ చూస్తూ ఉండేది. వాళ్ళ పిల్లలు కూడా ఎప్పుడూ కిందికి వచ్చి ఆడుకున్నట్లు కనిపించలేదు. అలాగే ఎప్పుడూ ఆ ఇంటి వైపే చూస్తూ ఉండేది. ఓ రోజు వాళ్ళ పిల్లల్ని గమనించింది. అదేంటి, మొన్న వీళ్ళు వచ్చినప్పుడు చూసింది 2 ఆడపిల్లల్ని కదా, మరి ఇప్పుడు మగపిల్లలు ఉన్నారేంటి అనుకుంది. ఇదే విషయం కొడుకుతో కూడా చెప్తుంది. అమ్మా, వీధిలో ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరికి ఎంతమంది పిల్లలో నీకెందుకే అన్నాడు చిరాకు పడుతూ. అయినా అనుమానం వీడని ఆండాళమ్మ
వాళ్ళనే గమనిస్తూ ఉంది. ఓ వారం తర్వాత మరో చిన్న పాప ఉంది వాళ్ళ ఇంట్లో. ఇదేంటి 2 వారాల్లో ఇంతమంది పిల్లలు? రోజు కొత్త కొత్త పిల్లలు కనిపిస్తున్నారు. ఒకరోజు ఉన్న పిల్లలు మరో రోజు ఉండరు. ఈ విషయాన్ని ఎలాగైనా ఆరా తీయాలని స్వయంగా తానే వాళ్ళింటికి వెళ్ళింది. ముందుగా ఆ ఇంట్లో ఉన్న ఆవిడ కిటికీలో నుండి చూసి భయంగా తలుపు తీసింది. ఆమెకు 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉంటుంది వయసు. ఇదిగో అమ్మాయి, ఈ వీధిలోకి కొత్తగా వచ్చారా అంటూ తన ప్రమేయం లేకుండానే లోపలికి తోసుకుంటూ వెళ్ళింది ఆండాళ్ళమ్మ. ఓ పద్ధతి లేదు, ఏమీ లేదు. అసలు సంసారం చేసే ఇల్లులాగానే లేదు. సామాన్లు కూడా ఏమీ లేవు. ఉన్నవి కూడా చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంతలో వాళ్ళ ఆయన మరో 2 పిల్లల్ని తీసుకువచ్చాడు. 5-6 సంవత్సరాలు ఉంటాయి. పిల్లలకు మత్తుమందు ఇచ్చారనుకుంటా, స్పృహ లేదు. ఆండాళ్ళమ్మను చూడగానే కాస్త తటపటాయించాడు. నేను ఈ వీధిలో పెద్ద దిక్కును. మీరు వచ్చి ఇన్ని రోజులైనా కలవకపోయేసరికి ఇలా వచ్చాను. ఎవరు ఈ పిల్లలు అడిగింది. వీళ్ళు మా పిల్లలే. బయటికి వెళ్ళి వస్తుంటే బండిలో నిద్రపోయారు. అలాగా, నేను మళ్ళీ వస్తా అమ్మాయి అంటూ చీర కొంగు దోపుకుని వడివడిగా వాళ్ళ వెనుకింట్లో ఉండే కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం దగ్గరకు వెళ్ళి వాళ్ళ గురించి మొత్తం చెప్పింది. ఆ ఇంటికి వెళ్ళి చాటుగా చూసిన సుబ్రహ్మణ్యం, వీళ్ళు పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా అమ్మ. వీళ్ళు పెద్ద గ్యాంగు. ఇలా ఊరు మొత్తం విడిపోయి ఒక్కో వీధిలో ఇలా ఇల్లు తీసుకుని ఒంటరిగా ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ వీళ్ళ ముఠా పెద్దలకు అప్పగిస్తారు. వీళ్లకు డబ్బిచ్చి ఈ పిల్లల్ని దుబాయ్కి అమ్మేస్తారు. నిన్నే మా స్టేషన్లో ఈ అమ్మాయి ఫోటో చూసా. వెంటనే మా ఎస్ఐకి ఫోన్ చేస్తా అంటూ ఫోన్ చేస్తాడు సుబ్రహ్మణ్యం. మనం ఆ పక్కగా దాక్కుందాం అంటూ ఓ చోట ఉంటారు ఆండాళ్ళమ్మ, సుబ్రహ్మణ్యం. వాళ్లకు అనుమానం వచ్చి తట్టా బుట్టా సర్దుకుని పిల్లలతో పారిపోవాలని చూస్తుంటే పట్టుకున్నారు ఆండాళ్ళమ్మ, సుబ్రహ్మణ్యం. ఈలోపు పోలీసుల వాహనంలో రానే వచ్చింది. అందరూ వచ్చారు ఇళ్లలో నుండి వీధిలో ఏం జరుగుతుందో చూడటానికి. ఎస్ఐ తమదైన రీతిలో 2 పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్లారు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించటానికి. తను సమయస్ఫూర్తితో పిల్లలను ఎత్తుకెళ్లే వాళ్లను పట్టించినందుకు ఆండాళ్ళమ్మను అభినందించాడు ఎస్ఐ. ఇంతకాలం మన వీధిలో వాళ్ళందరికీ గిల్లి కజ్జాలు పెట్టినా వీధిలో ఎవరెవరు వస్తున్నారో ఓ కంట కనిపెడుతూ మంచి పని చేశావు ఆండాళ్ళమ్మ, పెద్దమ్మ అన్నారు వీధిలో వాళ్ళంతా. వాళ్ళ అమ్మ చేసిన మంచి పనికి మురిసిపోయాడు శ్రీనివాస్. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు తలుపులు బిగించుకు కూర్చుంటే వీధిలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందర్రా? ఎవరింట్లో గృహహింస జరుగుతుందో, ఎవరికి ఏ బాధలు ఉన్నాయో, ఎవరికి అస్వస్థతగా ఉందో పలకరిస్తేనే కదా తెలిసేది. మనం కొన్నిటికి సహాయం చేయలేకపోవచ్చు, కానీ మనసును ఓదార్చగలం అని చెప్తుంది ఆండాళ్ళమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.